తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటి వరకు నాయన ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి మీ కృపా కాపుదలు మాకు దయచేసి నాయన కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరుస్తుందో ఆ విధంగా మీరు భద్రపరిచి తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడా మీకే ఘనత, సర్వాధికారి మీకే స్తుతి, సర్వసృష్టికర్త మీకే స్తోత్రం, ఆశ్చర్యకరుడా మీకే మహిమ, మా ఉన్నత దుర్గమ మీకే ఘనత, మా రక్షణకర్త మీకే స్తుతి, సర్వసృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ. అబ్బా తండ్రి మీకే స్తోత్రం, ప్రేమగల మా తండ్రి మీకే ఘనత, నిత్యుడకు తండ్రి మీకే స్తోత్రం, పరలోకపు తండ్రి మీకే మహిమ, ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రం, జ్యోతిర్మయుడకు తండ్రి మీకే ఘనత, కనికరము గల మా తండ్రి మీకే స్తోత్రం, మహిమగల మా తండ్రి మీకే స్తోత్రం, నన్ను సృష్టించినటువంటి మా తండ్రి మీకే మహిమ, మీకే ఘనత, నన్ను పుట్టించినటువంటి మా తండ్రి మీకే మహిమ, నన్ను స్థాపించినటువంటి తండ్రి మీకే ఘనత, మా యొక్క తండ్రి మీకే మహిమ, మాకందరికీ తండ్రి మీకే ఘనత, యేసుక్రీస్తు యొక్క తండ్రి మీకే స్తోత్రం, నీతిగల మా తండ్రి మీకే మహిమ, నీతిమంతుల తండ్రి మీకే స్తోత్రం, రహస్యమందున్న మా తండ్రి నీకే స్తోత్రం, ఇజ్రాయెల్కు తండ్రి మీకే ఘనత, జీవము గల మా తండ్రి మీకే స్తోత్రం, మాకు రాజ్యం అనుగ్రహించుటకు ఇష్టమై ఉన్న మా తండ్రి మీకే మహిమ, మహోన్నతులకు దేవా నీకే స్తోత్రం, మహాదేవా మీకే మహిమ, జీవము గల మా దేవ నీకే స్తోత్రం, ప్రేమ గల మా దేవ నీకే మహిమ, ప్రేమకు సమాధానమునకు కారకుడమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం, పరిశుద్ధుడా ప్రేమ గలటి మా తండ్రి నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలను మేము పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని తండ్రి మా పాపములన్నీ విడిచిపెడుతున్నాం నాయన. ఇదిగో తండ్రి, కీర్తన గ్రంథము 85:2లో మీరు సెలవిచ్చిన రీతిగా నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావని తండ్రి లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన మా పాపములన్నీ ఇస్సోపుతో మా పాపములను కడిగి పవిత్రపరచమని, మా పాపములకు విముఖుడవు కమ్మని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నువ్వు దయాళుడు తండ్రి నాయన, మీ ఎడ్ల నాయన నువ్వు దయాళుడు నాయన, మీ ఎడ్ల మా ఎడ్ల నువ్వు కృప కలిగినటువంటి దేవుడవు నాయన. ఇగో తండ్రి మీ సన్నిధిలో నాయన మా పాపములన్నీ మన్నించి తండ్రి మన్నించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప దేవ నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన అల్పులము, అభాగ్యులము, పాపులమైనటువంటి మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఆయన తన రెక్కల కింద నిన్ను కప్పును ఆయన నీకు కేడము, ఆయనే నీకు కేడము, ఆయన నీకు ఆశ్చర్యము కలుగును, ఆయనే సత్యము, ఆయనే కేడమును డాలునై ఉన్నాడని తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి నీవే మా కేడము నాయన, నీవే మా డాలు తండ్రి, నీవే మాకు గోడ నాయన, నీవే మాకు దుర్గము తండ్రి నాయన. పరిశుద్ధుడా ఇదిగో తండ్రి నాయన, ఇక నీ రాత్రికాల సమయంలో తండ్రి ఇదిగో నాయన ఈ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి స్వస్థత దయచేయమని మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన, ఇదిగో తండ్రి మా కొరకు నీవు ఎన్నో గొప్ప కార్యములు చేసిన దేవుడవు నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన మీరు చేసినటువంటి ప్రతి ఉపకారాన్ని బట్టి తండ్రి నాయన మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మిమ్మల్ని విసర్జించి అనేకులు నాశనం వైపు వెళ్ళిపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. ఆ బిడ్డలకు ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు దయచేయండి ఆయన. మీరు ఎక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వల్లే నాతో కూడా పోరాడమని నాయన. ఇగో నాయన నీ భక్తుల వల్లే తండ్రి నాయన, తిమోతికి రాసిన పత్రికల్లో 2:3 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన, ఇదిగో తండ్రి మేమందరము నాయన క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వల్లే తండ్రి నాయన ఈ లోకంలో
పాపంతో పోరాడడానికి కావలసినటువంటి శక్తిని మాకు ఇవ్వండి నాయన. నాయన ఈ లోకంలో నాయన ఎందరో నాయన ఇంకో నాయన మా మీదను మీ మీద తిరుగుబాటు చేయించినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. మేము సువార్త ప్రకటన చేయడానికి వెళ్ళుచుండగా నాయన మా మీద తిరుగుబాటు చేయుచున్నారయ్యా. ఆ బిడ్డలందరికీ కూడా ఎరుగు చేసిన పాపం మన్నించమని మీ తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన, ఇక నాయన మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని నాయన, ఇక మా మీద మీ మీద తిరుగుబాటు చేయించున్నటువంటి బిడ్డలు యూట్యూబ్లోనే కానీ సోషల్ మీడియాలోనే కానీ నాయన సువార్త ప్రకటన చేస్తున్నటువంటిప్పుడు నాయన మా మీద తిరుగుబడుచున్న బిడ్డలందరినీ కూడా మన్నించండి నాయన. బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాల వరకు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో అడుగుచున్నామయ్యా. అయ్యా నా దేవా, అయ్యా నాయన తండ్రి మీ సన్నిధిలో నాయన మా ప్రాణములను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మీ రెక్కల చాటున భద్రపరచండి తండ్రి. నాయన నీవే మా కాపరివయ్యా. నాయన పచ్చుగల చోట్ల పరుండు చేసే దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన. మా ప్రాణమునకు సేద తీర్చున్న దేవుడు అయ్యా. అయ్యా తండ్రి గాఢాంధకారం లోయలు మేము సంచరించిన ఏ అపాయము మాకు కలగదని లేఖనము సెలవిస్తున్నది కదా అయ్యా. బిడ్డలందరినీ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని నాయన ఏ సమస్యల్లోని ఏ బాధల్లోని ఏ అక్కర్లోని తండ్రి వారు నాయన బాధపడుచు తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నారో నాయన ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నారో అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ముఖ్యముగా తండ్రి మా కుటుంబాలలో ఉన్నటువంటి యవన బిడ్డలందరినీ కూడా నాయన సార్వత్రిక సంఘంలో యవన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ వాక్యమందు స్థిరపరచండి అయ్యా. మీ జ్ఞానము బుద్ధి వివేకము బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా యవన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవనస్తులు తప్పక తొట్టిల్దని లేఖనము సెలవిస్తున్నది కదా తండ్రి నాయన. అదే లేఖనము నాయన ఇక నేను లేఖనాల వలనే కదా తండ్రి ఇక నేను ఏసేపు ఏ విధముగా అయితే తన పరిశుద్ధతగా బ్రతికాడో అట్టి రీతిగా తండ్రి యవన బిడ్డలకు అందరికీ నాయన ఈ ఏసేపుకు తగిన మనస్సును నాయన వారికి దాయిచ్చండి. ఏసేపు ఎట్టి రీతిగా ఉన్నాడో అట్టి మనస్సును దాయిచ్చండి ఆయన. వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవడానికి శక్తిని ఇవ్వండి అయ్యా. జ్ఞానం ఇవ్వండి అయ్యా. మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయ్యా. బిడ్డలకు అందరికీ మీరు తోడై ఉండమని అడుగుచున్నాం తండ్రి. నాయన దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనులు మాకు స్థిరపరచము, మా చేతి పనులు స్థిరపరచము, దృఢపరచమని ఆయన అలనాడు మోసే ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో అట్టి రీతిగా తండ్రి ఇక నేను పనిపాట్లకు వెళుచున్నటువంటి బిడ్డలని నాయన కూలి పని చేసుకున్నటువంటి బిడ్డలని నాయన వారి చేతి పనులను మీరు దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా నీవు వేటగాని ఊరిలో నుండి మమ్మల్ని రక్షించావయ్యా. అందును బట్టి మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మా ప్రవర్తన సరిగ్గా ఉండుటకు నాయన మా హృదయంలో ఎల్లప్పుడూ క్రీస్తును ప్రతిష్ఠ చేసుకోవడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని మాకు దాయిచ్చండి నాయన. ఇదిగో తండ్రి మాకు అందరము కూడా తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము ఎత్తబడడానికి కావలసిన సిద్ధపాటు మాకు దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా సంతోష జీవితం కలిగి ఉండినట్లు తండ్రి మాకందరికీ నాయన మీ కృపా కాపుదల దాయిచ్చేయమని అడుగుచున్నాము నాయన. క్రమబద్ధమైన జీవితం కలిగి ఉండినట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము అయ్యా. మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మెండైన దీవులతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాము రాజా. అయ్యా దేవా నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి నాయన శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి అవేవనగా జారత్వమే కానీ అపవిత్రతనే కామత్వమే కానీ విగ్రహారాధనే కానీ వ్యభిచారమే కానీ ద్వేషములే కానీ కలహములే కానీ మత్సరములే కానీ క్రోధములే కానీ కక్షలే కానీ భేదములే కానీ విమతలే కానీ అసూయ కానీ మత్తతులే కానీ అల్లరితో కూడిన ఆటపటలు ఇవన్నీ కూడా తండ్రి నాయన శరీర కార్యములని అవి స్పష్టముగా ఉండవని మీరు లేఖనము సెలవిచ్చినది కదా నాయన. మేము శరీరానుసారులుగా కాకుండా తండ్రి ఆత్మానుసారులుగా మేమందరము తండ్రి నాయన మేము బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా నిరీక్షణ గలవారమై సంతోషించుచు శ్రమల యందు ఓర్పు గలవారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండినట్లు మాకందరికీ జ్ఞాన హృదయము దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా అనేక మంది అనేక రకాల భయాలలో పడి ఉన్నారయ్యా. అయ్యా అటువంటి వారికి నీవే ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వండి నాయన. మాకు పిరికితనము గల ఆత్మను మాకు దాయిచ్చేయలేదు, ధైర్యము గల ఆత్మని దాయిచ్చేశారని సెలవిస్తున్నావు కదా తండ్రి. భయపడుతున్నటువంటి బిడ్డలకు అందరికీ ధైర్యాన్ని ఇవ్వండి నాయన. మీ కృప తోడుంచండి నాయన. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి నాయన అనేక మంది పిల్లలు
తండ్రి ఉద్యోగంలో నాయన అనేక ఇబ్బందులు పడుతున్నారు నాయన. అటువంటి ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయ కలిచట్న భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇగో తండ్రి అనేక బిడ్డలు నాయన సమయం వృధా చేసుకుంటూ నాయన మొబైల్లో చూస్తూ నాయన అనేక రకాలుగా సమయం వృధా చేసుకుంటున్న బిడ్డలందరినీ నాయన సమయం పోనీక సద్వినియోగం చేసుకోమని లేఖనం సెలవిస్తున్నారు కదా. అట్టి కృప బిడ్డలకు అందరికీ దయచేయండి నాయన. మరొక మారు బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయ రెక్కల చట్న భద్రపరచమని మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నామయ్యా. అయా పరిశుద్ధ ప్రేమ గలట మా తండ్రి, ఇగోనైనా మద్యపానమునకు ధూమపానం అనే చెడు అలవాట్ల నుండి ఎందరో బిడ్డలు ఉన్నారనైనా అటువంటి బిడ్డలందరినీ విడిపించండి నాయన. మీ దయ కలిచట్న భద్రపరచమని మీ కృపా కాపుదలు దాయిత్యమని అడుగుచున్నాం తండ్రి. నాయన మరి ముఖ్యంగా అంధకార సంబంధమైన అధికారంలో ఎందరో బిడ్డలు పడిపోయి ఉన్నారు నాయన. ఆ అంధకార సంబంధమైన అధికారంలో బిడ్డలందరినీ విడిపించి నాయన మీ యొక్క రాజ్య నివాసులుగా మా తండ్రి అందరినీ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఎందరో నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయి అంధకారంలో మగ్గిపోతున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నేను సమస్త దుర్నీతిలో పడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ మీ చేయూత నిమ్మని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం తండ్రి. నాయన అన్యుల చేతుల్లో నుండి తండ్రి ఎందరో మమ్మల్ని అందరికీ కూడా అన్యుల చేతుల్లో నుండి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నాం నాయన. బలత్కారుల చేతుల నుంచి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా శ్రమల్లో నుండి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో అనేక మంది బిడ్డలు ఆపదలో ఉన్నారు నాయన. అనేక శ్రమల్లో ఉన్నారు నాయన. అనేక ఇబ్బందులలో ఉన్నారు తండ్రి. అనేక అనారోగ్యంతో బాధపడుతూ అనేక మంది ఎందరో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలకు అందరికీ నాయన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి తండ్రి విడుదల ప్రకటన చేస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి మేము భూమి మీద ఏమి విప్పుదమో అది పరలోక మంది విప్పబడినని సెలవిస్తున్నావు తండ్రి. నాయన మేము భూమి మీద ఏది నాయన మూయబడినది పరలోక మంది కూడా మూయబడినని సెలవిస్తున్నావు కదా. ఇదిగో నాయన ఈ ప్రార్థన విడిచినటువంటి ప్రతి బిడ్డని, ఈ ప్రార్థన విడిచినటువంటి ప్రతి కుటుంబాలను తండ్రి, ప్రతి బిడ్డని అవర్గడ్ ఛానల్ను ప్రతి సబ్స్క్రైబర్ని మీ దయరెక్కల చాటున భద్రపరిచి మీ కృపా కాపుదలు దయచేసి మెండైన దేవులతో నింపమని పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మాకు అనుగ్రహించి మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం మా కుటుంబాలతో పాటు మీ సన్నిధికి చేరినట్లు మమ్మల్ని అందరినీ మీ దయరెక్కల చాటున భద్రపరిచి మీ కృపా కాపుదలు దయచేయమని ఈ పరలోక ప్రయాణంలో మీ సన్నిధి తోడించి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామన్నటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.